తలుపులమ్మ తల్లి మహిమలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఒక చిన్న ఊరిలో భార్య, భర్త, 2 ఆడపిల్లలతో ఒక కుటుంబం ఉండేది. ఆ భర్తకి ఎంతో కాలంగా ఓ తీవ్రమైన వ్యాధి. ఆ తల్లికి ఇంకో కోరిక, మనకి ఒక కొడుకు పుడితే బావుంటుంది. కాని డాక్టర్లు స్పష్టంగా చెప్పేశారు, ఇక మీకు సంతానం రాదు అని. ఒకరోజు వాళ్ళు అందరూ కలిసి తలుపులమ్మ తల్లి దగ్గరికి వెళ్లారు. అమ్మవార్ని దర్శించుకుని తిరిగి వస్తున్నప్పుడు ఓ చెట్టుకు వేలాడుతున్న చిన్న ఊయల ఆ తల్లి తలకి తగిలింది. అది సాధారణం కాదు. తల్లికి లోపల ఒక్కసారిగా దేవినుంచి సంకేతం వచ్చినట్టయింది. ఆమె వెంటనే మనసులో మొక్కుకుంది, అమ్మా, నా భర్తకి ఉన్న వ్యాధి పూర్తిగా నయం కావాలి. నాకొక కొడుకు పుట్టాలి. అలా జరిగితే ప్రతి సంవత్సరం నీ కొండకి వస్తాను. తలుపులమ్మ ఆ కుటుంబాన్ని చూసి కరుణించింది. ఒక్క సంవత్సరంలోనే ఆ భర్త వ్యాధి పూర్తిగా నయమైంది. డాక్టర్లు కాదన్నారు కాని అమ్మవారి కృపతో ఆ తల్లికి ఒక అందమైన కొడుకు పుట్టాడు. ఆ ఆనందంలో ఆమె తను కొడుక్కి తలుపులమ్మ పేరు పెట్టుకుంది. ఆ రోజునుంచి ఆ కుటుంబం ప్రతి సంవత్సరం తలుపులమ్మ కొండకి వెళ్లి అమ్మవార్ని దర్శించుకుంటూనే ఉంది. ఇది నిజంగా అమ్మవారి మహిమే. భక్తి ఉన్నచోట అద్భుతాలు జరగడం తప్పదు. వీడియో చూసి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథలు కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.